హలో మై ఫ్రెండ్స్, ఇది వచ్చేసి దసరా అని సందర్భంగా మా కాలనీలో కొంచెం సెలబ్రేట్ చేసుకుందామని పిల్లలకి గేమ్స్, ఇంకా కుకింగ్ షోస్, మెమరీ షోస్, ఇంకా శారీ కాస్ట్ ఎంత అలాంటివన్నీ జరుపుకున్నామండి మేము. అది షార్ట్ వీడియో తీద్దామని తీశాను. ఇది వచ్చేసి కుకింగ్ షో అండి. ఇందులో అంటే కుకింగ్ అంటే కుక్కర్ చేయడం కాదు, అక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఏదో ఒక రెసిపీ రెడీ చేయాలి. అంటే స్టవ్ ఏమీ ఉండదని ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు. ఏమి ఉండదు, అక్కడ ఉన్న ఐటమ్స్తోనే చెయ్యాలి. ఇంకా మా ఫ్రెండ్ వచ్చి కలెక్ట్ చేస్తుంది కొన్ని ఐటమ్స్. మేము కూడా పార్టిసిపేట్ చేసామండి. నాకు కూడా ఒక ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది లాస్ట్లో మీకు పెడతాను ఏం ప్రైజ్ వచ్చిందో నాకు అని. ఇంకా మా ఫ్రెండ్ అయితే కలెక్ట్ చేసేసి రెడీ చేయడానికి ఇలాగ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. 1 మినిట్ టైం ఇస్తారు. ఆ 1 మినిట్ టైంలో మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 1 మినిట్ టైం ఇస్తారు. ఇంకా 1 మినిట్ టైంలో ఇంకా కుక్ అంటే అదే అప్పటికప్పుడు రెడీ చేసి ప్రజెంటేషన్ ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు టేస్ట్ చూసి అప్పుడు డిసైడ్ చేశారు. ఇదిగోండి ఇప్పుడు టేస్టింగ్ టైము. ఇదిగోండి కుకింగ్ చేశారు అందరూ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం కలెక్ట్ చేసుకొని ఇంకా కుక్ అంటే అక్కడే రెడీ చేశారు అంతా. ఇంకా టేస్టింగ్ టైం ఇది. ఇదిగోండి టేస్ట్ చేశారు. అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పుకుంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. చాలామంది పార్టిసిపేట్ చేశారండి. ఇది శారీ కాస్ట్ ఎంత అని అడిగారు. ఆ శారీ కాస్ట్ గురించి చెప్పాలి. మేము ఇంత కాస్ట్ ఉండిద్ది, ఇంత కాస్ట్ ఉండిద్ది, అది కూడా పార్టిసిపేట్ చేసాము మేము. చాలా ఎక్సైట్మెంట్గా ఉందండి. చాలా ఇంకా టిఫిన్ వచ్చి ఇది ఇచ్చారు తినటానికి. చాలా ఎంజాయ్మెంట్గా ఉండేది కదండి. ఇదైతే మెమొరీ టెస్ట్ అనమాట. ఆ ఐటమ్స్ని పెట్టేసి మళ్ళీ అన్ని బోర్లు ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఐటమ్స్ అన్నీ ఒక దగ్గరే పెట్టమని అదొక టెస్ట్. అంటే మెమొరీ టెస్ట్. మన మెమొరీ ఎలా ఉందో అని తెలుసుకోవడానికి చాలా బాగుంది కదండి. మనుషులు ఇంట్లో కూర్చొని బోర్ కొట్టేస్తామని ఇలాంటివన్నీ పార్టిసిపేట్ చేయాలండి. అప్పుడే మన మెమొరీ బాగుండిద్ది, మన ఫ్రెష్ మైండ్ ఉండిద్ది. ఏదో చేయాలని కొంచెం ఇదిగా ఉండిద్ది. అందులో లేడీస్ ఇంట్లో ఉండిపోయి అసలు ఏమీ చెయ్యరండి. ఇలాంటివన్నీ పార్టిసిపేట్ చేయాలి. ఇంకా హౌజీ ఆడాము కొద్దిసేపు. చాలా ఎక్సైట్మెంట్గా ఉందండి. పిల్లలు వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు, మేమేమో ఇలాగా ఎంజాయ్మెంట్ చేస్తే బాగుండిద్ది కదండి. అసలు నాకైతే చాలా సంతోషం అనిపించింది. నేను మా ఫ్రెండ్స్ అందరం అందులో పార్టిసిపేట్ చేసాము. అందులో మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది నాకు ఫస్ట్ ప్రైజ్ అంటే ఈ ఏజ్లో ప్రైజ్ వచ్చిందంటే చాలా గ్రేట్ కదండి. ఇంకా శారీస్ పెట్టారు, అది అంటే సేల్కి పెట్టారు, కోటా శారీస్ అని అన్నీ. ఆ శారీస్ కూడా కొంతమంది బాగా కలెక్ట్ చేసుకుని తీసుకున్నారు వాళ్ళకి నచ్చిన శారీస్. అస్సలు చెప్పలేనండి, చాలా బాగుంది. ఆ 2 అవర్స్ ఎలా స్పెండ్ చేసామో, ఆ 2-3 అవర్స్ అసలు చాలా బాగుండిద్దండి. మైండ్ పీస్ఫుల్గా ఉండిద్ది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఇలా దసరాగా సెలబ్రేట్ చేసుకుంటారా? ఇదిగోండి నాకు వచ్చిన ప్రైజ్. బాయ్ బాయ్, టేక్ కేర్.